వెల్కమ్ టు ఆర్ టీవీ. నేను సచిన్. జిహెచ్ఎంసీ అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ని హెచ్జిసిసి అంటే హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్గా మార్చే ఆలోచనకు సంబంధించి తెలంగాణ సర్కార్ సమాలోచన చేస్తోంది. ఒకవేళ ఇప్పుడు జిహెచ్ఎంసీ కాస్త హెచ్జిసిసిగా మారితే ఎలా ఉండొచ్చు? ప్రస్తుతం సినారియో ఎలా ఉంది? హెచ్జిసిసిగా అంటే హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్గా మారితే సినారియో ఎలా మారే అవకాశం ఉంది? ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఒకసారి ఇక్కడ చూద్దాం. జిహెచ్ఎంసీ అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ని హెచ్జిసిసి అంటే హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్గా మార్చే ఆలోచనకు సంబంధించి ఇటు తెలంగాణ సర్కార్ కసరత్తు చేస్తోంది. రాజధాని శివారు కార్పొరేషన్లు మున్సిపాలిటీలను ఒకే వ్యవస్థలోకి తెచ్చేందుకు అధ్యయనం చేయాలని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఒకసారి ఇంకా చూస్తే కనుక హెచ్ఎండిఏ పరిధి అంటే హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోని 7 మున్సిపల్ కార్పొరేషన్లు అలాగే 30 మున్సిపాలిటీలను హైదరాబాద్ కార్పొరేషన్లో విలీనానికి సంబంధించి కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇంకా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అయితే ప్రస్తుతం సినారియో చూసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం జిహెచ్ఎంసీలో 150 డివిజన్లు, 1 కోటి పైగా జనాభా ఉంది. అయితే 7 కార్పొరేషన్లు, 30 మున్సిపాలిటీల్లో సుమారు 60 లక్షల జనాభా ఉన్న పరిస్థితి. విలీనం అయితే కనుక ఇప్పుడు 1,80,00,000 నుంచి 2 కోట్లకు చేరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు ఇప్పుడు ఎందుకంటే కాస్త విస్తరించే అవకాశం ఉంటుంది, దాంతోపాటు జనాభా కూడా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దీనేమో డివిజన్ చేయాల్సి వస్తుందా అంటే ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. తూర్పు, పడమరం, ఉత్తరం, దక్షిణంగా విభజిస్తే కనుక ఎలా ఉంటుంది అనే అంశానికి సంబంధించి కూడా అధ్యయనం చేయాలంటూ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం 7 కార్పొరేషన్లు ఏంటి, 30 మున్సిపాలిటీలు ఏంటి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. 7 కార్పొరేషన్లకు సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. నిజాంపేట్, బోడుప్పల్, పీర్జాదిగూడ, మీర్పేట్, బడంగ్పేట్, బండ్లగూడ, జాగీర్. అలాగే ఇక 30 మున్సిపాలిటీలకు సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. 30 మున్సిపాలిటీలకు సంబంధించి మాట్లాడుకుంటే కనుక ఇక్కడ ఇవి ఇన్ఫాక్ట్ రంగారెడ్డి జిల్లాలో ఉన్నాయి, అలాగే మేడ్చల్ మల్కాజ్గిరి పరిధిలో ఉన్నాయి, యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో ఉన్నాయి, సంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్నాయి, మెదక్ జిల్లాకు సంబంధించి కూడా ఉన్నాయి. ఒకసారి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి చూస్తే కనుక పెద్దంబర్పేట, ఇబ్రహీంపట్నం, జల్పల్లి, షాద్నగర్, శంషాబాద్, తుర్కయాంజల్, మణికొండ, నార్సింగి, ఆదిభట్ల, శంకరపల్లి, తుక్కుగూడ. మేడ్చల్ మల్కాజ్గిరి విషయానికి వస్తే కనుక మేడ్చల్, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఘట్కేసర్, అలాగే గుండ్లపోచంపల్లి, తుంకుంట, కోంపల్లి, దుండిగల్. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా విషయానికి వస్తే కనుక భువనగిరి, చౌటుప్పల్, పోచంపల్లి. సంగారెడ్డి జిల్లా విషయానికి వస్తే సంగారెడ్డి, బొల్లారం, తెల్లాపూర్, అమీన్పూర్, చెర్యాల. మెదక్ జిల్లా విషయానికి వస్తే కనుక తూప్రాన్, నరసాపూర్. ఇలా మనం ముఖ్యంగా మాట్లాడుకున్నట్టు ఇలా పరిసర ప్రాంతాలకు సంబంధించి నగర శివార్లకు సంబంధించి అంటే రాజధాని శివారు ప్రాంతాల్లో కూడా కొన్ని దీంట్లోకి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సో మొత్తంగా అయితే మాత్రం తెలంగాణ సర్కార్ ఏం చేయబోతుందన్న ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. మరీ ముఖ్యంగా ఎటువంటి డెసిషన్ తీసుకోబోతుంది అంటే ఇప్పుడు జిహెచ్ఎంసీని కాస్త హెచ్జిసిసి చేస్తే కనుక ఏం చేయబోతోంది, దాంతోపాటు అంటే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం ఈ 4గా విభజిస్తే ఎలా ఉంటుందనే అధ్యయనం కూడా చేయాలని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తుంది. సో తెలంగాణ సర్కార్ ఎటువంటి కంక్లూషన్ రాబోతుందనే ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.